గుళ్ళలో ఖైదీవై తిరిగావు, కరకురాతి గుళ్ళలో ఖైదీవై నిలిచావు. ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నలుపాలింపక నడచి వచ్చిదిరా. ఘంటసాల గారు పాడిన ఈ పాట వినిపించి పాటకు అర్థం ఏమిటి అనగంటే వాడికి తెలియకుండా భాగవతం కూడా చెప్పేస్తారు. కంసుని కాలాకాలంలో పుట్టాడు కదండి, మీరు దశమస్కంధంలో చెప్పారు కదా. మరి దేవాలయంలో తలుపు తీసేస్తే వెనక నుంచి వెళ్ళిపోవడానికి ఏముంటుందండి? దేవాలయానికి వెనక ద్వారం ఉండదు కదా, అందుకని అక్కడ బంధింపబడ్డారు కదా. సరే, రాసలీలాదులు జరిగాయి కదా. ఆ పైన ఇక్కడ మళ్ళీ ఇన్ని చోట్ల కారాగారం లాంటి చోట్ల ఖైదీ అయిపోయినా నీకు మనసు తీరలేదా? లోకంలో ఎవడో ఖైదీగా ఉండకూడదు అనుకుంటాడు, నీకు ఖైదీగా ఉండడంలో ఇష్టమా ఏమిటి? ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నలుపాలింపగా నడచి వచ్చితివా. అది అసలు ఆ భావాన్ని ఆవిష్కరణ చేయడం, ఒక గాయకుడు భావావిష్కారం చెయ్యడం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే దానికి ఘంటసాల గారి కంఠం అలా ఒదిగింది. ఏ పాటకి, ఏ కంఠానికి, ఏ పాత్రకి, ఏ కథకి, ఏ సన్నివేశానికి ఎట్లా పాడితే అట్లా అది అనుగుణంగా లొంగడం శాశ్వతంగా ఉండిపోవడానికి కారణమైనది. పద్యం కానివ్వండి, అది